கிருஷ்ணகிரி மாவட்டம் சூளகிரி தாலுக்காலே சப்படின்ற வில்லேஜ்லேருந்து நாங்கள் பேசுகிறோம். முழு பிளான் நாங்கள் தான் ஃபஸ்ட்டு போட்டிருக்கோம் தமிழ்நாட்டில். MSRM மணி, வேல்முருகன் பார்பாயிலிங் மாடர்ன் ரைஸ் மில், காஞ்சிபுரம் 6 டன் மில்லு. ஃபுல் யூனிட் வந்து நம்ம ஆரஞ்சு கம்பெனி தான் போட்டிருக்கேன். இதோட 3 கலர் ஸ்டார்ட்ரு எனக்கு ஒவ்வொரு கலர் ஸ்டார்ட்டும் வந்து 12 வருஷம் எனக்கு ஓடி இருக்குது. ஃபுல் யூனிட் போட்டு பாருங்கள் எப்படி இருக்குன்னு அவங்களுடைய இது மில்லுன்ற ஒரு பொறுப்பை எடுத்து எனக்கு செய்து கொடுத்தாங்க. அருமையாக இருக்குது, நல்லா ஓடின்னு இருக்குது. சர்வீஸ்லேருந்து எந்த ஒரு கம்ப்ளைண்ட்டும் கிடையாது. மில்லு பேர் JPR மாடர்ன் ரைஸ் மில். இது போன வருஷம் நான் போடும்போது ஒரு மெக்கானிக் சொன்னார், இது ஆரஞ்சு கம்பெனி போடுங்கன்னாரு. பார்த்துட்டு கம்பெனியில் டைரெக்டாக போய் எல்லாம் சுற்றி பார்த்தேன், மிஷினரி மேனுஃபேக்சரிங் எல்லாம் காட்டிட்டு நானும் சில யோசனை சொன்னேன். சில இடத்துகளில் நீங்கள் இதை கொஞ்சம் மாற்றம் பண்ணணும்னு போட்டு A to Z எனக்கு ஃபுல் யூனிட் அதுதான். அவங்க வெளியே பேடி கிளீனர், ராபேடி கிளீனர் கூட அவங்க எனக்கு ஃபஸ்ட்டு அவங்க தான் செஞ்சு கொடுத்துருக்காங்க. ஃபால்ட் அட்டன் பண்ணுறது உடனே இம்மிடியேட்டாக பார்க்குறாங்க. அதில் எனக்கு ரொம்ப திருப்தியாக இருக்குது. என் பேர் சச்சின். லாஸ்ட் 1 இயராக வந்து ஆரஞ்சு ப்ராடக்ட் யூஸ் பண்ணியிருந்தோம். இனிஷியலில் வந்து நாங்கள் கலர் ஸ்டார்டிங்கில் மிஷின் பர்ச்சேஸ் பண்ணியிருந்தோம். அப்போ வந்து அவங்களோட ரெஸ்பான்ஸும் நம்மளோட ப்ராப்ளம்ஸ்லாம் சார்ட் அவுட் பண்ண வந்து ரொம்ப பிடிச்சிருந்துச்சு. ஆரஞ்சு கம்பெனியோட MD சார் வந்திருந்தாங்க, ஸ்ரீனிவாசன் சார், நம்ம பிளான்ட் விசிட் பண்ணியிருந்தாங்க. ப்ராப்ளம் ஸ்டார்டிங்கில் வந்து எனக்கு ரொம்ப பிடிச்சிருந்துச்சு. அந்த ரெஸ்பான்சிவ் வந்து ரொம்ப குவிக்கராக. Good service as and when required, and the service team is amicable and satisfactory. Having experienced with Orange machinery, I proudly recommend to use Orange rice milling machinery without any doubt. నా పేరు ప్రసాద్, మాది సుల్తానాబాద్ మండలం విలేజ్, పెద్దపల్లి డిస్టిక్. మాది మమతా ఇండస్ట్రీస్ కాట్నపల్లి ఆవరణలో ఉన్నది.
గత 7-8 సంవత్సరాల క్రితము ఆరెంజ్ మిషన్ 4 గుల్లర్ తీసుకున్నాము. తర్వాత అది మార్చేసి 6 గుల్లర్ తీసుకున్నాము. చాలా బాగా నడుస్తుంది. ఈ మధ్యలో మళ్ళీ ఒక 6 నెలలు సంవత్సరం క్రితం మళ్ళీ వైట్నరు 4 టన్ తీసుకున్నాము. చాలా బాగా నడుస్తుంది. అట్లే పక్కన సాయి సరస్వతి మా అన్నగారిది మొత్తం ఆరెంజ్ మిషన్, సాల్టెక్స్, ఇతరత్ర అన్ని మిషన్లు అదే తీసుకున్నారు కాబట్టి చాలా బాగా నడుస్తుంది. ఇది కూడా మేము తీసుకున్నాము. ఎప్పుడు ఏది అవసరం ఉన్నా కానీ వాళ్ళ కంపెనీకి ఫోన్ చేస్తే ఒక 15 నిమిషాలు వచ్చి మంచి వర్క్ చేసిపోతారు. చాలా బాగుంది. పేరు బండ సత్యనారాయణ. మాది శ్రీ సాయి ఇండస్ట్రీస్, తిమ్మాపూర్, ఎల్లారెడ్డిపేట మండల్, రాజన్న సిరిసిల్ల జిల్లా. మేము ఆరెంజ్ మిషనరీ 5 టన్ కెపాసిటీ వేసినాము. ఓకే, కెపాసిటీ తగ్గట్టుగా క్వాలిటీ బియ్యం వస్తున్నాయి. దొడ్డు రకాలు, సన్న రకాలు 2 తీసినాము. ఓకే, క్వాలిటీ పరంగా కూడా ఓకే, మిషనరీ పరంగా కూడా ఓకే, టన్నేజ్ ప్రకారం వస్తుంది. మేము సంతోషంగా ఉన్నాం. మనం తెలిసిన వాళ్ళకు కూడా రికమెండ్ చేయొచ్చు. నా పేరు మానుకరాజు. మాది సప్తగిరి రైస్ ఇండస్ట్రీస్ కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినాం. దీనికి మా ఫ్రెండ్ ద్వారా రిఫరెన్స్ వచ్చింది. ఆరెంజ్ మిల్లు వేస్తే బాగుంటుంది అన్న అని చెప్పేసి అని అన్నది. ఇంతకుముందు మాకు పాత రైస్ మిల్లు కూడా ఉన్నాయి. దాంతో చూసుకుంటే ఇప్పుడు ఆరెంజ్ మిల్లు పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. ఇప్పుడు ఎక్స్పోర్ట్ క్వాలిటీ కూడా పెట్టుకున్నాం మేము దీని ద్వారా. ఇది మన మిల్లు వచ్చేసేసి సప్తగిరి రైస్ ఇండస్ట్రీస్, నామాపూరు, మండల్ ముస్తాబాద్, రాజన్న సిరిసిల్ల డిస్టిక్, తెలంగాణ. ఇప్పుడైతే ప్రజెంట్ ఇక్కడ ఒక 7-8 మంది ఆరెంజ్ రైస్ మిల్ని తీసుకున్నారు. ప్రజెంట్ అయితే అంతవరకు బాగానే ఉంది. సర్వీస్ కూడా చెప్పిన వెంటనే వచ్చేసి కూడా సర్వీస్ అన్నది ఇచ్చే విధంగా కూడా వాళ్ళ వర్కర్స్ కూడా ఉన్నారు. ప్రజెంట్ అయితే బాగుంది. మేమైతే ఆరెంజ్ మిల్ వల్ల సాటిస్ఫైడ్ అని చెప్పేసి అని చెప్పుకుంటున్నాం. తేలికపాటి ఎవరైనా కానీ చిన్న రైస్ మిల్లర్లు స్టార్ట్ చేసుకోవాలని అనుకుంటే కూడా ది బెస్ట్ ఆరెంజ్ అని చెప్పేసి అని